హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇటీవల మేము కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ని సందర్శించాం. ఈ అద్భుతమైన చారిత్రక కట్టడాన్ని దగ్గరగా చూసి మీతో మా విశేషాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. విక్టోరియా మెమోరియల్ కోల్కతా నగర గుండెల్లో గర్వంగా నిలిచిన ఒక అద్భుత కట్టడం. 1906 నుంచి 1921 మధ్య నిర్మించిన ఈ స్మారక చిహ్నం బ్రిటిష్ రాజు యొక్క చారిత్రక వారసత్వానికి నిదర్శనం. రాణి విక్టోరియా జ్ఞాపకార్థం రూపొందించిన ఈ మెమోరియల్ 64 ఎకరాల విస్తీర్ణంలో తెల్లని మార్బుల్తో అలంకరించబడి ఉంది. ఈ అద్భుత భవనాన్ని విలియం ఎమర్సన్ రూపొందించాడు. దీనిని ఇండో సార్సనిక్ రివైవలిస్ట్ శైలిలో నిర్మించారు. మొఘల్, బ్రిటిష్, ఈజిప్షియన్ మరియు వెనీషియన్ నిర్మాణ శైలుల సమ్మేళనం ఇక్కడ కనిపిస్తుంది. జనవరి 4న వేల్స్ యువరాజు దీనికి శంకుస్థాపన చేశారు. అయితే 1912లో కింగ్ జార్జ్ V భారతదేశ రాజధానిని కోల్కతా నుండి న్యూఢిల్లీకి మార్చడంతో ఈ మెమోరియల్ పూర్వ రాజధానిలో నిలిచిపోయింది. ఈ నిర్మాణానికి నిధులు అనేక మంది భారతీయులు మరియు బ్రిటిష్ అధికారులు సమకూర్చారు. లార్డ్ కర్జన్ విజ్ఞప్తికి స్పందిస్తూ రాజకీయ నాయకులు మరియు భారతీయ పౌరులు భారీగా విరాళాలను అందించారు. సుమారు 1,05,00,000 రూపాయల వ్యయంతో ఈ మెమోరియల్ నిర్మితమైంది. 1921లో ప్రజల కోసం అధికారికంగా ప్రారంభించబడిన ఈ స్మారక చిహ్నం 1947 తర్వాత కొన్ని ముఖ్యమైన మార్పులను కూడా చూసింది. ప్రస్తుతం విక్టోరియా మెమోరియల్ భారత ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఒక ప్రముఖ మ్యూజియంగా పనిచేస్తుంది. ఇందులో 50,000కు పైగా ప్రదర్శన వస్తువులు, బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన చిత్రాలు, అరుదైన ఫోటోలు, చారిత్రక పుస్తకాలు, ఆయుధాలు మరియు వస్త్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులకు అందమైన తోటలు, కళా ప్రదర్శనలు, చారిత్రక వస్తువులు, లైట్ అండ్ సౌండ్ షో వంటి అనేక ప్రత్యేకతలు అందుబాటులో ఉన్నాయి. ఇది కోల్కతాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. చారిత్రక వైభవానికి ప్రతిరూపంగా. విక్టోరియా మెమోరియల్లో భారతీయ మరియు యూరోపియన్ కళాకారుల చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. భారతీయ కళాకారులలో నందలాల్ బోస్, అభినేంద్ర ఠాగూర్, గగనేంద్ర ఠాగూర్, ఆసిత్ హల్దార్, వినోద్ బెహరీ ముఖర్జీ, ముకుల్ డే, జమినీ రాయ్, సునయనీ దేవి వంటి ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. యూరోపియన్ కళాకారులలో థామస్ మరియు విలియం డానియల్, జోహన్ జోఫనీ, జాషువా రెనాల్డ్స్, విలియం హాడ్జెస్, జార్జ్ చినరీ, రాబర్ట్ హోమ్స్, బాల్తజర్ సోల్విన్స్, శామ్యూల్ డేవిస్, చార్లెస్ డోయిలీ, ఎమిలీ ఎడెన్, టిలీ కెటిల్ మరియు వాసలీ వెరస్చాగిన్ వంటి కళాకారుల చిత్రాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో మొఘల్ మినియేచర్, రాజ్పుత్ కళా సాంప్రదాయం, బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ మరియు ఖలీఘాట్
చిత్రకళ వంటి విభిన్న శైలులలో రూపొందించిన చిత్రాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన కట్టడాన్ని మీరు సందర్శించాలని మేము సూచిస్తాము. మీ అనుభవాలను కామెంట్లో పంచుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిమానం మా ప్రోత్సాహం. మరింత ఆసక్తికరమైన వీడియోల కోసం చూస్తూ ఉండండి.